వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి నాచారం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నమాట. గత అంటే 25వ తారీఖు దీప్తి అనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత నిన్న ఇవాళ ఒక వీడియో అయితే చక్కర్లో అంటే వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసింది. సో నాకు సూసైడ్ చేసుకోవడం గల కారణాలు, నా హత్యకి అంటే నేను ఆత్మహత్య గల కారణాలు ఇక్కడ చేసే అనిల్, ఎస్ఐ వీళ్ళంతా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. మా డాడీ డబ్బులు ఇస్తున్నారు, నా డబ్బుల కోసం, నా జాబ్ పరంగా నన్ను నా కులం పేరుతో కూడా నన్ను ఇబ్బంది పెట్టేట్టుగా వీడియోలో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అర్థం అయితే కావట్లేదు. 3 రోజులు అయితే తను చనిపోయి ఎలాంటి విచారణ అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. సో మరి అనిల్ అనే ఆయన పరారులో ఉన్నట్టుగా ఇక్కడ ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని మందిని ధర్నా చేయడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సో దానికి ఏం జరిగింది, తన వల్ల తను వీడియోలో చెప్పడం ఎలా చెప్తుందంటే, నన్ను ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ అనిల్ అనే ఆయన ఇద్దరు కలిసి హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం, కులం పేరుతో రకరకాలుగా చెప్పడం, నేను జాబ్ చేసే దగ్గరకు వచ్చి ఇలా అలా అని నా గురించి బ్యాడ్గా చెప్పడం. సో ఇవన్నీ బాగా నేను చనిపోవడానికి కారణం వీళ్ళిద్దరే ఖచ్చితంగా శిక్షించాలన్నట్టుగా వీడియో తను రిలీజ్ అవ్వడం కూడా చేసింది అనమాట. తను చనిపోయిన 2 రోజుల తర్వాత ఈ వీడియో అనేది బయటకు వచ్చింది. సో ఈ 2 రోజులైనా కూడా అంటే గతంలో తను పోలీస్ స్టేషన్కి వచ్చి తను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం కూడా జరిగిందని చెప్తుంది ఆ వీడియోలో కూడా. సో మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ నాచారం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి దీప్తి ఆత్మహత్య కలకలం రేపుతున్న మాట్లాడుకోవచ్చు, తెలిసింది అందరి విషయం. సో కొన్ని మంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం అండి. మీ పేరేనా? నా పేరు గంధమల్ల గోపి అండి. అన్న, తను ఎలా చనిపోయింది, అసలు ఎందుకు చనిపోయింది, మీరు ఇక్కడ ధర్నా కూడా చేయడం జరుగుతుంది. సో ఏమైంది అసలు? యాక్చువల్లీ మీరు ఈ విషయం తెలుసుకొని మీరు వచ్చి మాతో పాటు మీరు కూడా సహకరించి అమ్మాయికి న్యాయం జరగాలని మీరు కూడా మా దాంట్లో భాగం పంచుకున్నందుకు మీకు మరీ నమస్కారం చెప్తున్నా. మీ ఛానల్ కూడా నమస్కారం చెప్తున్నా, కృతజ్ఞత. ఏమైందంటే యాక్చువల్లీ వాళ్ళ నాన్న ఏదో జాబ్ పెట్టిస్తానని చెప్పి ఒక దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అతను ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ కూడా ఎట్లిచ్చిండు, లంచం ఎట్లిస్తాడండి అతను. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏవైనా సరే రిటర్న్ ఎగ్జామ్స్ రాసి ఏదైనా అతనికి ఉంది అని అనుకుంటే వస్తుంది జాబ్. ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి లంచం ఇచ్చి జాబ్ ఎట్లా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాడు. సరే, ఆయన వాళ్ళ నాన్న జాబ్ ఇస్తా, డబ్బులు ఇవ్వమని చెప్పిండు. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తాడంట. ఆయన ఎట్లా నమ్ముతాడండి? సరే, నమ్మిండు, ఓకే. వాళ్ళ నాన్నకి ఆ డిపార్ట్మెంట్ లో ఎవరైతే అనిల్ అని ఉన్నారో అతనికి సంబంధం. వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం అండి? ఎవరైనా ఇంట్లో ఏమైనా చేస్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తాడా? వాళ్ళ అమ్మాయి కష్టపడి చదువుకొని ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ చదువుకొని ఒక దళిత అమ్మాయి పీజీ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందండి. చేసి అందులో ఏదో చిన్న జాబ్ తెచ్చుకుంది ఐఐసిటీలో. తెచ్చుకుంది అదొకటి. వీళ్ళ నాన్న ఎట్లయినా కట్టలేడు, ఇన్ని డబ్బులు ఆల్రెడీ కొన్ని కట్టినట్టు 8 లక్షల వరకు ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చిండట. వాళ్ళ నాన్న కూడా రిటర్న్ ఇచ్చిండట. అది కాకుండా కూడా మిగతా పైసలు కూడా వీడు ఇయ్యలేడు. వాళ్ళ అమ్మాయి జాబ్ చేస్తుంది, వాళ్ళ అమ్మాయిని పట్టుకుంటే మిగతా డబ్బులు వసూలు చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇంటి దగ్గర స్టార్ట్ చేసిండు. పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళ అమ్మను, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ నాన్న లేడు, పరాల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న ఇక్కడ వెళ్ళిపోయింది, వాడు ముసలాయన. వీళ్ళ అమ్మను వీళ్ళ కూతుర్ని ఇద్దరిని పిలిపించి పోలీస్ స్టేషన్ లో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నాచారం పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసాడు. అతను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో చేశాడు అతను. అవును. సో అయితే మరి ఇక్కడ ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారు మరి వాళ్ళంతా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయం, వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారండి. వాళ్ళు ఒక దళిత అమ్మాయి, అందులో దళిత అమ్మాయి, ఆమెకు ఒక అన్యాయం జరిగిందంటే దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇది ఏ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి పాల్గొని అన్ని పార్టీలు సపోర్ట్ చేసి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మరి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందంటే, అంటే ఒక మెచ్యూర్డ్ మైండ్ ఉన్న అమ్మాయి, ఒక పీజీ చేసిన అమ్మాయి సూసైడ్ చేసుకుంది, వీడియోలు పెట్టి సూసైడ్ చేసిందంటే ఎంత అరెస్ట్ చేసి ఉంటారంటే అమ్మాయిని, ఎంత అరెస్ట్ చేసి ఉంటారు. చేసుకుంటే మాత్రం అట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అమ్మాయి. సెల్ఫీ వీడియో బయటికి రాలేదంటారు, కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మేనేజ్ చేసి డిలీట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు మాకు కూడా వీడియోలు. ఇప్పుడు సీఏ గాని ప్రశ్నిస్తే ఏమంటారు? స్టేషన్కి వెళ్ళినప్పుడు సీఏ గాని ఎస్ఎల్ గాని చేస్తామని చెప్తున్నారు. కానీ అది ఎట్లా న్యాయం చేస్తారు? మొన్న 3 days బిఫోర్ అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు అంటే నిన్న మార్నింగ్ యాక్చువల్లీ రావాలి, డెడ్ బాడీ నిన్న మార్నింగ్ రావాలి. యాక్చువల్లీ ఇంటెన్షన్లీ వాళ్ళు నిన్న ఈవినింగ్ 7 గంటలకు అట్లా తీసుకొచ్చి అప్పుడప్పుడు హడావుడిగా మేమందరం ఉండి మేము ఏడ ఫైట్ చేస్తామో అని చెప్పి తీసుకొని ఆమె డైరెక్ట్ గట్కేశ్వర్లో తీసుకెళ్లి అక్కడ అది చేయవలసి వచ్చింది. అనిల్ పరిస్థితి, కానిస్టేబుల్ అనిల్ పరిస్థితి ఎలా ఉంది? పరారీలో ఉన్నాడని అందరూ చెప్తున్నారు, తెలుస్తుంది. అతను ఎక్కడున్నా
పట్టుకొని గవర్నమెంట్ మరీ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా దీన్ని మీరు దృష్టిలో తీసుకొని, హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకొని ఆ రేవంత్ రెడ్డి కానీ ఆయనకి సపోర్ట్ చేసిన డిపార్ట్మెంట్ ఏది ఉన్నా కూడా, ఏ వ్యక్తులైనా సరే వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దళితులు కానీ ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదు. చాలా కఠినంగా వివరిస్తామని చెప్పి మరీ హెచ్చరిస్తున్నాను నేను. అయితే వాళ్ళ అమ్మగారు ఏం మాడుతున్నారు మరి? వాళ్ళ దీప్తి వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ యాక్చువల్ ఏంటంటే వన్ వీక్ బిఫోర్ వాళ్ళ అమ్మ మాకు కలిసిందండి. కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పిలిచిరంటే ఎవరో త్రూ తెలిసే ఇట్లా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారంటే సరే అని మేము పోయినాం. పోతే వాళ్ళ అమ్మ ఆల్రెడీ చెప్పింది, మాకు తెలియదండి, వాడు చేసి వెళ్ళిపోయింది, ఇంట్లో కూడా లేడు. వాడు ఉంటే వానికి వాని ఆస్తులు కానీ వాని ఏమైనా ఉంటే వాడిని తీసుకోండి, మా హస్బెండే, కానీ ఆ చేసిన ఇప్పుడు మా బిడ్డ చేసింది దాని మీద నేను నా కూతురు ఇద్దరం బతుకుతున్నాము. ఆయన చేసిన తప్పులకు మేము ఎట్లా బాధ్యతలం అవుతాము? మాకు సంబంధం లేదని మరో చెప్పింది కూడా, ఏడ్చుకుంటూ చెప్పింది ఆమె. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే స్టేషన్ పిలిచినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు వాళ్ళని? ఏమైనా కొట్టడం కానీ, తిట్టడం కానీ, అపరిష్కరంగా మాట్లాడడం కానీ, తీసేయడం చేశారా? అరెస్ట్ చేసి ఆమెను అరెస్ట్ చేసి మీ ఉద్యోగం మీద ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ ఎట్లా పెడతారండి? ఆమె సంతకం పెట్టిందా? ఆయన పైసలు ఇచ్చినప్పుడు, ఎప్పుడో డబ్బులు ఇచ్చినప్పుడు ఆమె సంతకం పెట్టిందా? ఎవరిదన్నా అంటే ఏందన్నా రూల్స్ ఉన్నాయా? లాలో కానీ రూల్స్ ఉన్నాయా? ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీ కూడా బ్యాంక్ లో అమౌంట్ తీసుకున్నా కూడా ఐపీ పెట్టాలన్నా కూడా వాని పేరు మీద ఏం లేకుండా చూసుకునే ఉంటది. ఉంటే వాన ఆస్తులు ఏమైనా ఉంటే తీసుకుంటారు తప్ప, లేదా ఇంట్లో ఫ్యామిలీ మీద ఏమైనా ఆస్తులు ఉంటే తీసుకుంటారు తప్ప, ఆమె ఏమున్నాయని తీసుకుంటారు. ఆమెను ఎందుకు ఎఫ్ఐఆర్ లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫైల్ చేశారా? ఆమె పేరు మీద మెన్షన్ చేసిరు. జాబ్ కార్డ్కి వెళ్ళి జాబ్ లాల కొలిక్స్ కి ఐఐసిటీలో అంటే ఎంత డీప్ వెళ్ళిరంటే ఆమె చేసుకున్న ఉద్యోగం అక్కడికి వెళ్తే అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కొలిక్స్ కి చెప్పడం జరిగింది. తనకి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మరి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి? ఇప్పుడు అమ్మాయి చనిపోయిందండి. అమ్మాయి చనిపోయిన దానికి దాన్ని మళ్ళీ ఆమెను రిటర్న్ తీసుకురాలేరు. కానీ వాళ్ళ మమ్మీ టోటల్లీ ఆమె మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళ మమ్మీ ఆ పాప మీదనే డిపెండ్ అయింది. ఈయన వాళ్ళ హస్బెండ్ చూసే పొజిషన్ లో లేడు. ఎప్పుడెప్పుడు 6 నెలలకు వస్తాడో 3 నెలలకు వస్తాడో ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వచ్చినప్పుడు భర్తే కదా అని చెప్పి ఒక పూట అన్నం పెడుతుంది తప్ప ఆయన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయదు. టోటల్లీ బిడ్డ ఎప్పుడైతే జాబ్ చేయడం స్టార్ట్ చేసిందో మొత్తం ఆమె మీదనే డిపెండ్ అయింది. అలా తల్లికి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నవీన్ కుమార్ అన్న నా పేరు. ఏందన్నా దళిత బిడ్డ చనిపోయిందని మీరు ధర్నా చేయడం జరుగుతుంది. సో ఒక సెల్ఫీ వీడియో కూడా కొంచెం బయటకు వచ్చినట్టు రానివ్వకుండా పోలీసుల పరిధిలో జరుగుతుంది అంటున్నారు. అసలు ఏం జరిగింది? అసలు దీప్ చనిపోవడానికి గల కారణాలు ఏంటి అసలు? మొన్న క్రిస్మస్ రోజు మేము అక్కడ హెచ్ఎంటీలో ఉన్నప్పుడు మాకు కాల్ రావడం జరిగింది. ఇక్కడే పక్కనే సరస్వతి నగర్ హెచ్ఎంటీ కాలనీలో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అన్నారు. మా పక్కనున్న మా ఫ్రెండ్ అన్నారు, అదే అమ్మాయి మనకు తెలిసిన వాళ్ళు వెళ్దాం రా అంటే అక్కడ వెళ్ళినాము. ఏంటి ఇష్యూ అనగానే మేము వెళ్ళేసరికి అక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. డోర్ బద్దలు కొట్టిండ్రు. ఆమె లోపల లాక్ చేసుకుంది. బద్దలు కొట్టి ఆ అమ్మాయిని తీస్తున్నారు అనమాట. అసలు ఏంటి కారణం అంటే అమ్మాయి వాళ్ళ ఫాదరు కొద్దిగా డబ్బులు తీసుకున్నాడు. అనిల్ అనే ఒక కానిస్టేబుల్, అంటే 100 డయల్ డిపార్ట్మెంట్ లో ఏదో కానిస్టేబుల్ అని చెప్తున్నారు. సో దీప్తి వాళ్ళ డాడీ ఏం చేస్తారు అసలు? దీప్తి వాళ్ళ డాడీ ఐఐసిటీలో రిటైర్డ్ ఎంప్లాయీ. ఈ దీప్తి అనే అమ్మాయి కూడా రీసెంట్ గా అందులో జాబ్ చేస్తుంది అప్రెంటిస్ గా. ఆమె రానున్న రోజులలో పిహెచ్డి కంప్లీట్ ఆమె కూడా జాబ్ లో పర్మనెంట్ అవుతుంది అనమాట. అయితే వాళ్ళ డాడీ డబ్బులు అనిల్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి, ఇంకా రిటైర్డ్ అయిపోయినాడు ఆయన దగ్గర ఏమొస్తాయని చెప్పి ఆయన మీద కేసు పెడుతూ ఈ అమ్మాయి మీద నేమ్ కూడా ఇంక్లూడ్ చేసి డబ్బులు తీసుకున్నారు అసలు వాళ్ళ డాడీ. జాబ్ పెట్టిస్తాడు కాంట్రాక్ట్ బేస్. ఎవరికి? అనిల్ వాళ్ళ మిస్సెస్ కి జాబ్ పెట్టిస్తానని తీసుకున్నాడంట. ఎప్పుడో తీసుకున్నాడు. అది రెగ్యులర్ గా ఇప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇస్తున్నా అని చెప్పినారంట. అయితే ఇంకా ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఏం చేసినారు, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, అమ్మాయి నేమ్ కూడా ఇంక్లూడ్ చేసి అమ్మాయిని ఊరికే 2 నెలల నుంచి పిలిపించి ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి కూడా పేమెంట్ చేస్తుందేమో అని వాళ్ళు అనుకోవడం జరిగింది. అట్లా అమ్మాయిని పిలిచి ఊరికే వేధించడం. మళ్ళీ ఈ అనిల్ అనే వ్యక్తి కూడా ఐఐసిటీ అక్కడ జాబ్ దగ్గరికి వెళ్ళి ఈ దీప్తి అనే అమ్మాయి వాళ్ళ ఫాదర్ జాబ్స్ పెట్టిస్తామని డబ్బులు తీసుకున్నారని చెప్పి అక్కడ అమ్మాయికి అలిగేషన్ చేయడం వల్ల అమ్మాయి మనస్తాపానికి గురై చనిపోవడం, హ్యాంగ్ చేసుకోవడం జరిగిందని చెప్పినారు. అయితే అనిల్ కానిస్టేబుల్ అంటారు కదా, అసలు ఎలా ఇచ్చాడు ఆయన డబ్బులు? ఎలా నమ్మిచ్చాడు? ఒక గవర్నమెంట్ జాబ్ లో ఉండి ఎలా ఇచ్చాడు? ఆయన మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా చెప్పడం, అలా సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్ వాళ్ళు ఎలాంటివి, మరి ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయి వీడియో మెన్షన్ చేసింది. అమ్మాయి వీడియో మెన్షన్ చేసినప్పుడు క్లియర్ గా చెప్పింది, అసలు డబ్బుల విషయం, ఉద్యోగం విషయం పెద్దగా ప్రస్తావన లేదు. 2 నెలల నుంచి అనిల్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనే కానిస్టేబుల్. అన్ని డబ్బులు ఎందుకు ఇస్తారు? ఒక ఉద్యోగానికి 15 లక్షలు అంటే అది ఎంత పెద్ద ఉద్యోగం అయి ఉంటది. చిన్న కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం అంటే చిన్న అమౌంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ అది మా దాకా కూడా తెలియదు. దాన్ని ఎక్కువ అని చెప్పి ఎక్కువ 15 లక్షలు రాపిచ్చినారు. అసలు 15 లక్షలు మాటే లేదు. ఆయన ఇప్పిస్తాడు. అయితే
వీళ్ళ అమ్మాయిని వీళ్ళనే సరిగ్గా చూసుకోడు, ఆయనకే బాగా అప్పులు అయిపోయినాయి అని చెప్పి ఆ సంగీతరావు అనే వ్యక్తి కూడా వేరే దగ్గర ఉంటున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ వేరే దగ్గర ఉంటున్నది. వాళ్ళకి సంబంధం లేదు. అమ్మాయి సొంతంగా ఆమె కాళ్ళ మీద ఆమె ఉండి కష్టపడి ఏదో పని అయితే చేసుకుంటుంది. దీప్తిని అనిల్ ఎలాంటి ఇబ్బందులు పెట్టాలి స్టేషన్ కి పిలిచి, మరి పై అధికారులు ఏం పట్టించుకోకుండా ఒక స్టేషన్ అంత జరుగుతున్న పై అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోయారు మరి? ఇప్పుడు మేము ఇదంతా ఇక్కడ నిరసన వ్యక్తం చేసేది అదే అన్నమాట. ఇక్కడ పిఎస్ లో జరుగుతున్నది పై అధికారులకు తెలియదు. ఇక్కడ అమ్మాయి ఎవరు దీప్తి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అనిల్ అనే వ్యక్తి ఎస్ఐ ముందే ఆ దీప్తి అనే అమ్మాయిని దూషించిండంట క్యాస్ట్ పేరు మీద. మాదిగా దానికి పిహెచ్డి చేసి నువ్వు ఇంత ఇష్యూ అవసరమా నీకు, నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావు నీకు చూస్తానని చెప్పి అమ్మాయిని ఎస్సీ ఎస్సీ అని చెప్పి మహిళ అని చెప్పి కులం పేరు మీద చేశారు. కులం పేరు మీద పెట్టి దూషిస్తే కూడా అక్కడ ఏం న్యాయం జరగలేకపోయింది. అమ్మాయి ఇవన్నిటికి చూసి డిప్రెస్ అయిపోయింది. అరే నేను ఇంత నన్ను ఎవరు కాపాడేటోళ్ళు లేరు, నేను ఏం చేయాలి అని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఒక కారణం. అయితే వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటివి ఇంకా ఏ మహిళకి ఇంత ఇబ్బంది జరగదు, పోలీసులలో వివక్ష చూపించకూడదు, ఏ అమ్మాయికైనా న్యాయం జరగాలని చెప్పి అమ్మాయి వీడియో తీసి మరీ చనిపోయింది. అందరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష అర్హులు, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. అదే విధంగా వేరే వాళ్ళకు ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి అమ్మాయి వీడియో తీసి చనిపోవడం జరిగింది. అంత చేసినా కూడా 3 రోజుల నుంచి వేరే ఇష్యూస్ అయితే ఈ పార్టీకి చిన్న చిన్న చైన్ స్నాచింగ్ కూడా టీవీలలో ట్రోల్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు 3 రోజులు అయినా కూడా ఈ అమ్మాయి ఇష్యూ మన వెలుగులోకి రాలేదంటే నిజంగానే వివక్ష చూపిస్తున్నారా అన్నట్టు ఈ దళిత సంఘాలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఆచారం పోలీసుల్లో సిఏ వరకు ఉంటారు, మరి సిఏ వరకు తెలియకుండా ఇలాంటి జరుగుతుందా, సిఏ కూడా తెలిసి జరుగుతుంటారు పోలీసు వాళ్ళు? తెలియకుండా జరుగుతుందని నిన్న చెప్పడం జరిగిందనే. ఇట్లా మేము వెళ్ళినప్పుడు అన్నాము. మేము వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ సూసైడ్ చేసుకున్న దీప్తి అమ్మాయి వాళ్ళ సిస్టరు వాళ్ళ మదరు వచ్చి సిఐ ముందు చెప్తున్నారు. అక్కడ ఎస్ఐ ముందే అనిల్ అనే వ్యక్తి మమ్మల్ని కులం పేరుతో దూషించిండు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పుకోలేదు అని మేము అడిగినాం. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు, మాకు అక్కడ వివక్ష చూపిస్తున్నారు, ఏం చెప్పుకోలేని పరిస్థితి అన్నారు. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు సిఐ అంటున్నారు మాకు ఇవన్నీ మా పరిధిలోకి తెలియలేదు, మాకు రాలేదన్నారు. మరి పిలిపించండి అనిల్ అనే ఇంకో అనిల్ అతను ఈ ఎస్ఐ పేరు కూడా అనిలే. ఆ ఎస్ఐ లీవ్ లో ఉండడం చెప్తున్నారు అనమాట. ఈ టైంలో ఎస్ఐ లీవ్ లో ఉండడం కూడా చాలా మందికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత వీళ్ళ పరిధిలో జరిగింది. చాలా మట్టుకు ఈ ఒక్క ఇష్యూ కాదు, మొన్న కూడా అయ్యప్ప స్వాముల మీద ఏదో చేసుకోవడం జరిగిందని నిన్న ఇష్యూస్ అయితే అప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఒక అయ్యప్ప స్వామి మీద కూడా ఒక ఎస్ఐ చేసుకున్నాడు నాచారం పోలీస్ స్టేషన్. మళ్ళీ ఈ అయ్యప్ప స్వాములంతా వచ్చి మళ్ళీ ఏదన్నా ధర్నాకి ఇట్లా పెడతారేమో అని చెప్పి వాళ్ళకు ఇంకో కేసు మీ మీద పెడతామని బెదిరించి మళ్ళీ సంజాయించి ఈ ఏదైతే కమిట్మెంట్ అంటే ఏమో మీకు డబ్బులో ఏదో చేస్తాము అని చెప్పి ఆ కేసు క్లోజ్ చేసినారు. పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా, వీళ్ళ కోసం వీళ్ళే పనిచేస్తున్నారా అంటారా? మేము నిన్న అడగడం అదే జరిగింది. ఇప్పుడు మేము ఏదో పనులలో ఉంటాము, మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఏం జరుగుతుంది ఎవరికేమైతుంది మేము చూడలేం కదా. ఇప్పటి వరకు సిఐ మేము కలుసుకోలేదు. ఎందుకు, చట్టం ఆ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, యూనిఫామ్ చేసుకుంటున్నారు. మీరు డ్యూటీ చేయాలి, న్యాయం గురించి మీరు పోట్లాడాలి. మీ దగ్గరికి న్యాయంగానే వస్తే వాళ్ళకు న్యాయం చేకూర్చాలి. బయట నుంచి మాకే సంబంధం లేని వ్యక్తుల మేము వచ్చి న్యాయం గురించి కొట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే ఈ బయట వ్యక్తులము మేము వచ్చి మీరు వచ్చి వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయం కదా. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా అవుతుంది. ఆ అమ్మాయికి అంత ధైర్యము చెప్పి ఉంటే పోలీసు వాళ్ళు ఈ ఇష్యూ జరగకపోతుంటే అమ్మాయి సూసైడ్ చేసుకోకపోతుండే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. లోపలికి వెళ్ళి దీప్తి విషయంలో కొన్ని అంటే మాట్లాడడం జరిగింది. లోపల ఎలాంటి విషయాలు చెప్పారు, మరి ఏం చెప్పారు? లోపల ఏసీపీ గారు వచ్చారు. సార్ ఏమంటున్నారంటే ప్రాపర్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఆల్రెడీ అనిత అమ్మాయిని అరెస్ట్ చేసినాను అంటున్నారు. అలాగే అనిల్ అనే వ్యక్తి 3 రోజులు లీవ్ పెట్టి ఆయన బయటకు వెళ్ళాడు, మా టీంలు తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందో ఏం సంగతి అన్ని బయటపడతాయి. ఎందుకంటే కేవలం ఇదంతా వాంటెడ్లీ చేసింది అనిల్. ఒక దళిత కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి కష్టపడి ఆమె చదువుకొని అంచెలంచెలను చదువుకొని ఆమెకు ఉద్యోగం సంపాదించే ఇలాంటి కేసు చేపించి అమ్మాయిని సూసైడ్ చేసుకోవడం జరిగింది. తక్షణమే అనిల్ అనే వ్యక్తిని వాళ్ళందరినీ రిమాండ్ చేయాలని చెప్పి మేము తక్షణం కోరుకుంటున్నాము. అలాగే ఆయన సస్పెండ్ చేయించి ఇమీడియట్ డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి మానవ హక్కుల కమిషన్కి మేము రిపోర్ట్ చేస్తాము. ఆ కుటుంబానికి ఆశ్రయం ఉంటామని చెప్పి మేము కోరుకుంటాం. అయితే తను చనిపోయి 3 రోజులు అవుతుంది, ఎందుకు పోలీసులు శ్రద్ధ తీసుకోకుండా కేసుని ఇంకా డిలే చేయడం జరుగుతుంది? 3 రోజులు అవుతుంది కదా. అంటే వాళ్ళ ఎంక్వైరీ మనకు తెలియదు, ఆల్రెడీ వాళ్ళ టీంలు పంపిస్తున్నారని చెప్పారు. అనిత అనే వ్యక్తిని అరెస్ట్ చేసిరంట.
అలాగే ఇంకొక వ్యక్తి అనిల్ అనే వ్యక్తి పరారు ఉన్నాడంట, టీంలు తిరుగుతున్నాయని చెప్తున్నారు. దాని విషయంలో వాడు దొరికినాక మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. కానీ మా డిమాండ్ ఏంటంటే వాడిని సస్పెండ్ చేయాలా, ఇలాంటి పునరావృతం కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒక డబ్బుల విషయంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఏంది ఏం సంగతి అన్ని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలా. వాళ్ళ తండ్రి తీసుకుంటే ఏ భాగంగా తీసుకుంటే మనకు తెలియదు, కానీ అమ్మాయిని వాంటెడ్లు ఇరికిచ్చారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ అమ్మాయి లైఫ్ పాయిల్ చేయడానికే ఇది అంతా చేసినామని చెప్పి కష్టపూర్వంగా చేసిరని చెప్పి ఒక ఆరోపణ. అంటే ఇక్కడ అనిల్ అనే ఎస్ఐ కులం పేరుతో తనని ఇబ్బంది పెట్టినట్టుగా వీడియోలో కూడా చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి లోపల ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము అన్నవాళ్ళు అని చెప్పి చెప్పరు. కానీ అమ్మాయి సత్యంగా వీడియోలో చెప్పింది అతని మీద అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇందాక మాట్లాడినాం. సార్బి ఏమంటున్నా అంటే అందరి మీద ఎవరో ఉన్నారు అందరి మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందని సార్బి మాకు స్వచ్ఛంగా చెప్పినారు. అంటే ఏసీపీ గారు చెప్పినట్టు అక్కడ లోపల మా మీద అసలు అమ్మాయికి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయలేదు, అమ్మాయి పేరు మీద అంటున్నారు కదా. అయిందండి, ఎఫ్ఐఆర్ అయిందని కదా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇక్కడ స్టేషన్ లో ఏం జరగలేదు, బయట జరిగిందని చెప్తున్నారు ఏసీపీ గారు. ఇక బయట జరిగితే అమ్మాయి అంత సత్యంగా ఎందుకు చెప్తుంది? ఇప్పుడు బయట జరిగితే అమ్మాయి ఎందుకు ఇక సూసైడ్ చేసుకునే దాకా వస్తుంది? అక్కడ లోపల ఇబ్బంది జరిగింది కాబట్టి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని బాగానే ఎంక్వైరీ చేసుకొని అమ్మాయికి డిమాండ్, ఆ అమ్మాయికి ఎట్లా జరిగింది ఏం సంగతి అనిల్ అనే వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే ఉన్న విషయాలు బయటపడతాయి. సస్పెండ్ వాణివి రిమూవ్ చేయాలని చెప్పి మాకు, లేదంటే మానవ హక్కుల కమిషన్ మేము రిపోర్ట్ చేస్తాం, కృష్ణమాయ దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయం. ఓకే, థ్యాంక్ యూ.